హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాంప్ గురండి. అంటే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళే ముందు ఏం చేయాలండి, మనకి ఏం కావాలి అంది ఇప్పుడు నేను మీకు చెప్తాను, వినండి. ముందుగా ఎక్కడికైనా క్యాంప్ వెళ్తాము అంటే ముందుగా డ్రెస్సులు, అమౌంట్, బట్టలు ఇవన్నీ బ్యాగులు అన్నీ సర్దుకుంటాం. దాంతోపాటు ఒకవేళ బైక్ మీద వెళ్తే బైకు, కారు మీద వెళ్తే కారు, లేదా కొంతమంది ట్రావెలింగ్ ప్యాసింజర్ అంటే బస్సుల మీద కొంతమంది వెళ్తారు. వాళ్ళ గురించి కాకుండా బైక్ మీద కానీ కార్ మీద కానీ వెళ్ళే వాళ్ళకి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, వినండి. ముందుగా అమౌంట్, బట్టలు అంటే అది కామన్, ఎవరైనా అందరూ అలా సర్దుకుంటారు, అమౌంట్ కూడా పట్టుకుంటారు. ఒకళ్ళు బైక్ మీద వెళ్తే బైక్కి కావాల్సిన ప్రొడక్షన్ ఏంటి వినండి. ఫస్ట్ హెల్మెట్స్, బండి పేపర్లు, పొల్యూషన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 కంపల్సరీ ఉండాలి బండికి. మీరు లాంగ్ జర్నీ వెళ్తామంటే ఈ 4 కంపల్సరీ ఉండాలా. బండి కండిషన్లో ఉండాలా, చెప్పాను కదా ఇందాక బండి కండిషన్ ఉండాలా. ఈ ప్లస్ ఇప్పుడు ముందు చెప్పిన ఈ 4 కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఉన్న తర్వాత ఎక్కడికి వెళ్ళే ముందు పెట్రోల్ ఫుల్ కొట్టించాలి. వేరే వాళ్ళ బండి కావండి, మన బండి కావనివ్వండి. ఎందుకంటే కొన్ని దారుల్లో కొన్ని ఏరియాలు ఏంటంటే పెట్రోల్ బంకులు ఉండవు. మేము మొన్న చందనగిరి వెళ్ళాం. 70 కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, అది మొత్తం ఘాటీ సెక్షన్. నేను ఆల్రెడీ 500 రూపాయలు పెట్రోల్ కొట్టుకెళ్ళినాను, అప్పటికి చాలే. నాది ఓల్డ్ గ్లామర్ బండి, కాకపోతే ఘాటీ సెక్షన్లో బాగానే లాగింది, కాకపోతే పెట్రోల్ ఎక్కువ తాగింది. కాబట్టి మీరు ఘాటీ సెక్షన్ వెళ్తామన్నా ప్లెయిన్ రూట్లో వెళ్తామన్నా సరే కంపల్సరీ పెట్రోల్ మాత్రం ఎక్కడైనా సరే ఎక్కువ కొట్టించుకొని వెళ్ళండి. ఫస్ట్ పాయింట్ ఇది. వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ కంగారు పడకండి. వెళ్ళిన ప్రదేశము అలా హ్యాపీగా చూసుకొని వెళ్ళాలి. తొందరపడి అక్కడికి వెళ్ళిపోయి ముందున్న పార్కులు, బీచ్లు ఇవన్నీ వదిలేస్తుంటారు. అవన్నీ కాకుండా వెళ్ళే దారిలో ఏమేమి బీచ్లు, ఏమేమి గుడ్లు, ఏం టెంపుల్లు ఉన్నాయో అవన్నీ చూసుకొని వెళ్ళండి. కంగారు ఏం లేదు. అర్థమైందే, ప్లస్ పాయింట్ అది ఒకటి. రెండోది, వెళుతున్న దారిలో ఆల్రెడీ మీకు కొన్ని సింబళ్ళు కనిపిస్తాయి. అంటే రైట్ సైడ్ తిరగాల, లెఫ్ట్ సైడ్ తిరగాలంది, తర్వాత పెట్రోల్ బంక్ ఎంత దూరం ఉంది, అవన్నీ మీరు గమనించాలి. వెళ్తున్నాము కదా వస్తున్నామని కాదు, వేరే వాళ్ళు కూడా చెప్పే విధానం బట్టి ఆలోచించుకోవాలి. అంటే పలానా ఊరు వెళ్ళాము, పెట్రోల్ బంక్ కొన్ని కిలోమీటర్ దూరంలో ఉంది, అది రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అవన్నీ గమనించాలి మీరు. అది రోడ్డు బాగుందా లేదా అని. మేము ఒకసారి అడలి వెళ్ళాము, శ్రీకాకుళం సైడ్ దగ్గరలో అని. అక్కడికి వెళ్ళినప్పటికీ ఒక 4 కిలోమీటర్ దూరం నుంచి ఏం బాగోలేదు రోడ్డు. రాళ్ళు ఎంతెంత తేలిపోయినాయి. నాకైతే భయం వేసింది, ఎందుకురా బాబు ఇటు వచ్చాము అన్నట్టు అయిపోయింది. అదే మేము ఇరమండలం మీదలో వెళ్ళాము. అలా కాకుండా కొత్తూరు మీదలో వెళ్తే, సీతాపురం మీదలో వెళ్తే అక్కడ నుంచి తార్ రోడ్డు సూపర్గా ఉంది. అక్కడ నుంచి వెళ్తే 3 కిలోమీటర్లు. మా జర్నీ ఎక్కడ నుంచి స్టార్టింగ్ అయిందంటే పర్లాకి నుంచి ఇరమండలం గొట్టబేరు దాటి వెళ్ళాం. అక్కడ నుంచి ఆ రోడ్డు బాగుంటుందని చూసినట్టుగా రోడ్డు బాగలేదు. నాకైతే ఎందుకు వచ్చాం నాయన అనిపించింది. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే రోడ్లు కూడా బాగున్నాయో లేదో మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వెళ్తాము అంటే ఎవరైనా వీడియో చేసి పెట్టేసి ఉంటారు, ఆ వీడియోని ముందు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు రోడ్డు బాగుందో లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళొచ్చు, పర్వాలేదు, రోడ్డు బాగుందా లేదా. దాంతోడుగా టైర్లు కొత్తవి కూడా వేయించుకోవాలి ఒక లాంగ్ జర్నీ వెళ్తామంటే. అది ఇంపార్టెంట్ మెయిన్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఏరియాలో పెట్రోల్ దొరుకుతుంది, దొరకపోవచ్చు, అది మీరు అబ్జర్వ్ చేయాలి. తిండికి కూడా కొన్ని ఏరియాలో ఉండదు. మొన్న మేము చంద్రగిరి వెళ్ళాము, అక్కడ ఉన్న 4 ఏరియాలో ఎక్కడా తిండి లేదు. సమోసాలు, న్యూడిల్స్, బోండాలు, పకోడీలు ఇవే ఉన్నాయి. 2 అయిపోతుంది, మాకు ఆకలి వేసేస్తుంది. ఎప్పుడు అన్నం తినేవాళ్ళం, ఒకసారి మధ్యాహ్నం ఇవి న్యూడిల్స్, పకోడీ అంటే ఎక్కడి నుంచి తింటాం, మేము తినలేకపోయాము. అలాగని చెప్పి న్యూడిల్స్ ఒక పూట 2 అవుతుంది తిన్నాము. మళ్ళీ వెంటనే ఇక్కడ మేము పర్లాకి నుంచి బయలుదేరాం కదా, అక్కడ 7 మైల్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ నుంచి పర్లాకి నుంచి 7 మైల్కి 7 కిలోమీటర్లు. అక్కడ నుంచి వచ్చాం 75 కిలోమీటర్లు. మళ్ళీ పర్లాకిండి వచ్చి అక్కడ మళ్ళీ సమోసాలు తిన్నాం. అప్పటికి సాయంత్రం 5 అయిపోయింది, ఆకలి కొనలేకపోయారు. కాబట్టి మీరు వెళ్ళిన ఏరియాలో ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ కూడా చెక్ చేసుకోండి. రెండోది పెట్రోల్ కూడా చూసుకోండి. మూడోది
పంచరు అంటే టైర్లు పంచర్ అయితే పొజిషన్ ఏంటి అది కూడా అబ్జర్వ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా. 4వది, ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్ అంటే రోడ్ తెలియట్లేదు అనే ప్రదేశంలో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. కొన్ని ఏరియాలో ఫోన్ నెట్వర్క్ ఉంటుంది, కొన్ని ఏరియాలో ఉండదు. ముందుగా ఎక్కడి వరకు అయితే ఫోన్ నెట్వర్క్ ఉంటుందో అక్కడ వరకు మీకు గూగుల్ నెట్లో అప్లోడ్ చేసుకొని ఉంచుకోండి ఆ వీడియో. అప్పుడు ఎటు వెళ్ళాలంటే మీకు ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు దాని ప్రకారం రూల్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అంతగా నెట్ లేదు అనే ప్రదేశంలో ఎవరికైనా అడిగితే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తారు. లేదా వెళ్ళే దారిలో రోడ్ క్రాసింగ్లు బోర్డులు ఉంటాయి కదా, అవి మీరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే చాలా రిస్క్లో పడిపోతారు. బిజారా ఎక్కడికైనా క్యాంప్లో వెళ్తామంటే ముందుగా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. ఓకేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి పార్క్ చేసి హ్యాండ్ లాక్ చేయాలి. చేసిన తర్వాత కంగారు పడకుండా మెల్లిగా వీడియో షూటింగ్ అయితే వీడియో, ఫోటో షూటింగ్ అయితే ఫోటో వెళ్ళాలి. కొన్ని ఏరియాలు ఏంటంటే టెంపుల్ అంటే ముందు కొంతమంది టికెట్స్ పెడతారు, కొంతమంది ఫ్రీ దర్శనం ఉంటుంది. టికెట్స్ అయితే మీకు తొందరగా అవుతుంది. మెయిన్ టికెట్స్ అయితే టికెట్ తీసుకుని తొందరగా వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకోండి. చుట్టూ పార్కులు ఉంటే పార్క్స్ చూడండి, బీచ్ ఉంటే బీచ్లు, తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేయండి, అన్నీ తీయండి. అక్కడ వెళ్ళిన తర్వాత కంగారు పడకండి, టైం అయిపోతుంది. నిదానంగా వెళ్ళండి, నిదానంగా అన్నీ మనస్ఫూర్తిగా చూడండి. కొంతమంది ఏంటంటే ఇలాగే వచ్చేస్తారు. మేము చంద్రగిరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 8 గంటలకి, అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. చంద్రగిరి ఊర్లోకి వెళ్ళి అక్కడ చిన్న టెంపుల్ ఉంది, ఆ చిన్న టెంపుల్లో షూట్ చేశాను. తర్వాత అక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాము, అక్కడ నుంచి 3 కిలోమీటర్లు పెద్ద టెంపుల్ కూడా ఉంది, అక్కడ నుంచి మళ్ళీ పెద్ద టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చినాము. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పెద్ద టెంపుల్ చూసే ముందు ఒక చిన్న టెంపుల్ ఉంది, ఆ చిన్న టెంపుల్ కూడా షూట్ చేశాను. దాని తర్వాత పెద్ద టెంపుల్కి వెళ్ళాను, అక్కడ టైం అయిపోయింది మాకు. పెద్ద టెంపుల్ ఏంటంటే ఎప్పుడైనా గుడికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ బోర్డు ఎక్కడ ఉందో చూడాలి. ఆ బోర్డు దగ్గర ఏం రాస్తుంది అంది. కొంతమంది సీసీ కెమెరాలో నాట్ అలౌడ్ అని రాసుంటారు, అది అబ్జర్వ్ చేయాలా. డ్రోన్ నాట్ అలౌడ్ అని రాసుంటారు, అది అబ్జర్వ్ చేయాలా. తర్వాత డ్రోన్కి ఎంత ఫీజు అని ఉంటుంది, అది చూసుకోవాలా. వీడియో షూటింగ్కి ఎంత ఫీజు అని ఉంటుంది, అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నీ. అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. మేము ఏం చేసామంటే చంద్రగిరిలోని డైరెక్ట్గా రాయలేదు కదండి, లోపలికి వెళ్ళిపోయాము. డ్రోన్ యాడ్ చేయగానే అతను వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు. మీకు డ్రోన్ నాట్ అలౌడ్ అని రాసుంటే ఎవరు మీకు డ్రోన్ ఎగరేయమన్నారన్నారు. మీరు ఆ క్యాంపే అక్కడికి వెళ్ళే ముందు అవన్నీ అబ్జర్వ్ చేసుకొని అన్నీ కనుక్కొని క్యాంప్ టూర్ వేసుకోండి. నెంబర్ 5, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడవలసినవి ఇంకా ఉన్నాయంటే అక్కడ ఏమైనా రూములు దొరుకుతాయేమో అని బయట వాళ్ళకి అడగండి. ఓకే అండి, ఇక్కడ రూమ్ దొరుకుతాయి ఉండొచ్చు అంటే ఆ రోజు అలా స్టే చేయండి. నెక్స్ట్ రోజు లేకండి, మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయో అక్కడ చూసుకోండి. మంచి అవి కూడా చూసి ఎంజాయ్ చేసిరండి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు, షూటింగ్ అయిపోయిన కింద వచ్చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో వదిలేస్తారు, కొన్ని ప్రదేశాలు చూస్తారు. అలా కాకుండా అన్ని ప్రదేశాలు ఒకసారి వెళ్ళిన తర్వాత అన్ని ప్రదేశాలు క్యాప్చర్ చేయాలి. అంటే అన్ని ప్రదేశాలు చూసుకొని వస్తే మనసు ప్రశాంతంగా. మేము అరకు వెళ్ళాము, బోయ గృహకి వెళ్ళాము, మిగతా ప్రదేశాలు వదిలేసి వచ్చినాం. ఇక్కడ 8 గంటలు బయలుదేరితే 12 గంటలకు వెళ్ళాము. ఆ ఘాటి సెకండ్ వెళ్ళినప్పటికి డ్రైవింగ్ ఎవరు కాదు, మా తమ్ముడు. ఆడన్న 2 గంటలు వెళ్ళిపోతా అంటే 12 అయిపోయి అక్కడికి వెళ్ళి ఆకలి వేసేస్తుంది. అక్కడ తిండి సరిగ్గా దొరకదు. కొన్ని దొరికింది అని మంచిగా కడుపు నిండా తినడం అంటే ఒక టేస్ట్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఏముండదు. మీరు అది అబ్జర్వ్ చేయాలి. తిండి దొరుకుతా లేదా, తిండి దొరకపోతే మీరు లేట్కి వెళ్ళినా సరే భోజనాలు పట్టుకొని వెళ్ళండి. అలాంటప్పుడు మీకు ఏ బేజారు ఉండదు. ఒకవేళ కార్లో వెళ్తే కార్లో బ్యాక్ సైడ్ డిక్కీలో పెట్టుకోండి. బైక్ మీద వెళ్తే మీరు నలుగురు అంతసేపు ఒక కప్ క్యారేజీ ఒక పెద్ద బాటిల్ పట్టుకుంటే వాటర్ ఎలాగో దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళినా భోజనమే దొరకదు. కాబట్టి ఒక గంట గడే లేట్ అని పట్టుకొని వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు కదా. హ్యాపీగా తింటారు, తిరుగుతారు. ఇంకా ప్రదేశాలు ఉన్నాయంటే ఒక రూమ్ తీసుకుంటారు, ఆ రూమ్లో స్టే చేస్తారు, చూస్తారు. నెక్స్ట్ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ ఆ టూర్ వేసుకొస్తారు. అంతేగాని ఇక్కడ ఒకటే ఉంది కదా ఒకటే చూసుకెళ్తామని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ఉన్నాయో చూడవలసినవో లేదో అవన్నీ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి అడిగేసి మీకు అంతగా డౌట్గా ఉంటే నెట్ ఎలాగో మొబైల్ ఇంటర్నెట్ ఉంటుంది, ఓపెన్ చేస్తారు. ఈ చూడవలసిన ప్రదేశాలు ఏమంటే మొత్తం చూసుకుని హ్యాపీగా వస్తారు. నో టెన్షన్, ఫ్రీగా ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది. ఇవన్నీ తిరిగే ముందు మీరు ఒక పని చేయాలి. ఒకవేళ చంద్రగిరి వెళ్తాము అంటే, చంద్రగిరి అంటే ఒడిశాకు సంబంధించింది, గజపతి డిస్ట్రిక్ట్ ఒడిశాకు సంబంధించింది. అక్కడికి వెళ్తాము అంటే ముందు యూట్యూబ్లో వీడియోస్ ఎవరు పెట్టున్నారు లేదని ముందు చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అందులోనే మీకు తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు వస్తుంది, ఈ ఒడియా అంటే ఒడియా చెప్పిన వాళ్ళు ఉన్నారు, తెలుగు అంటే తెలుగు చెప్పిన వాళ్ళు ఉన్నారు, హిందీ అంటే హిందీ చెప్పిన వాళ్ళు,
అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఉంటాయి, అవి మీరు చూసుకోవాలా. మీరు తెలుగు వాళ్ళు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, కొట్టండి చంద్రగిరి టెంపుల్స్ అని. అక్కడ తెలుగులో అయితే అక్కడ తెలుగు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీకు అర్థమైనట్టు చెప్తారు. రోడ్డు బాగుందా లేదా, వాటర్ దొరుకుతా లేదా, ఫుడ్ దొరుకుతుందా లేదా, తర్వాత అక్కడ బాగుంటుందా లేదా, అన్ని విషయాలు. అక్కడ ఒక రోజులో చూసుకొని వచ్చా లేదా 2-3 రోజులు ఉండాలా, అవన్నీ మీరు నోట్ చేసుకోవాలా. ముందు చేయవలసిన ఫస్ట్ పని అదొకటే. ముందు ఎక్కడికైనా వెళ్తామంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు వెళ్ళే ప్రదేశాన్ని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియో పెడతారు కదా, అది ముందు చెక్ చేసుకోండి మీరు. ఆ వీడియో చెకింగ్ చేసిన పర్వాలేదు, వెళ్ళొచ్చు, ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా కొంతమంది నోట్ చేస్తారు, కొంతమంది నోట్ చేయరు. మీకు ఆల్రెడీ గూగుల్ మ్యాప్ ఉందో కొడితే ఎన్ని కిలోమీటర్లు లేదో తెలిసిపోద్ది, ఎటువంటి టెన్షన్ లేదు. ఇవన్నీ చేసిన తర్వాత క్యాంప్కి రెడీ అవ్వండి. అంతేగాని తొందరపడి క్యాంప్కి వెళ్ళిపోయి ఒకటి చూడబోయి ఇంకోటి చూస్తారు, ఇంకోటి చూస్తే ఇంకోటి మిస్ అయిపోతారు. అలా కాకుండా ఇవన్నీ చూసుకొని నిదానంగా వెళ్ళండి. నిదానంగా వెళ్ళి రండి. జాగ్రత్తగా చూసుకుంటారు, మొబైల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటారు, బండిలో పెట్రోల్ ఫుల్గా ఉంటుంది, బండి కండిషన్ అన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.